హాయ్ అండి. ఈ కువైట్లో రీసెంట్గా ఒక విషయం అయితే జరిగింది. ఇండియా నుంచి కంపెనీ వీసా మీద అయితే ఒక అబ్బాయి రావడం జరిగింది. 6 నెలలు తిరగకుండానే ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. అసలు ఏమైంది ఏంటనేది మీరు లాస్ట్ వరకు కనుక వింటే ఈ వీడియో మీకైతే అర్థమవుతుంది. చాలామంది ఇండియాలో ఉన్నవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు డబ్బులు కట్టి 1,00,000, 2,00,000, 3,00,000 ఎంత అంటే అంత కట్టేసి ఆ వీసా తీసిన వాళ్ళు ఎవరో ఏంటో తెలియకుండా వాళ్ళకి డబ్బులు కట్టేసి వాళ్ళు వీసా తీస్తామని చెప్పి కంపెనీ వీసా తీస్తామని చెప్పి వాళ్ళు డబ్బులు అయితే కట్టించుకుంటున్నారు. ఆ మాటలో వాళ్ళు నమ్మి వాళ్ళైతే కువైట్కి రావడం జరుగుతుంది. చాలా అంటే చాలామంది ఇలా మోసపోతున్నారు. చాలా వీడియోలో కూడా నేను చెప్పాను. కంపెనీ వీసా అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత అది కంపెనీ అయితే పెట్టరు. కంపెనీలోని వాళ్ళు వేరే వేరే డ్యూటీల్లో పెట్టడం లేదంటే వేరే విధంగా వాళ్ళైతే చేస్తున్నారు. దాన్ని బట్టి ఎవరైనా సరే వీసాలు తీసుకునే ముందు ఆ మనిషి ఎవరు ఏంటి కంపెనీలోకే తీస్తున్నారా? అందరూ అలా లేరండి. కొంతమంది మాత్రం కంపెనీలో ఖచ్చితంగా కంపెనీ అంటే కంపెనీలోకే తీస్తారు. కొంతమంది మాత్రమే ఇలా మోసాలు అయితే చేస్తున్నారు. దాన్ని బట్టి చాలామంది ఇండియా నుంచి వచ్చే వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా అవన్నీ చూసుకొని వస్తారనేది నేను అనుకుంటున్నాను. ఆ అబ్బాయి అయితే ఇండియా నుంచి ఇక్కడ కువైట్లో ఉన్న అతనికి 2 లక్షలు కట్టి కంపెనీ వీసా అని చెప్పి 2 లక్షలు కట్టాడు. కట్టి ఇక్కడికి వచ్చిన కొన్ని రోజులకి అబ్బాయి ఎవరైతే వీసా తీసాడో అబ్బాయిని అతని దగ్గర పెట్టుకొని చికెన్ కూర వండు, మటన్ కూర వండు, అదండు ఇదండు అని చెప్పి అతనికి బానిసగా అతను ఆ పనులన్నీ చేయించుకుండేవాడంట. ఇంతకీ ఏ కంపెనీలోకి కూడా అతన్ని తీయలేదు. ఇంట్లో తనకి పనులు చేయడానికి తనకి సాకరీ చేయించుకుండేవాడంట. చేయించుకొని మరి ఏ హింస పెట్టాడో ఏం చేశాడో తెలియదు. ఇంటికి కూడా ఫోన్ చేసి ఇలా ఉందమ్మ పరిస్థితి, ఇలా అయిందని చెప్పి వాళ్ళ అమ్మాలకు కూడా చెప్తే వాళ్ళ అమ్మాలు ఏమి ఇప్పటికీ అప్పు చేసి పంపమ్మ, కొన్నాళ్ళు ఉప్పు పట్టు, తర్వాత ఏమైనా బాగుంటుందేమో అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పడంతో ఈ అబ్బాయి ఏం టార్చర్ అయితే పెట్టాడో మరి తెలియదు. తన సూసైడ్ అయితే చేసుకొని చనిపోవడం జరిగింది. అతను చనిపోయేటప్పుడు కూడా తన ఒంటి మీద దెబ్బలు అయితే కూడా ఉన్నాయంట. మొత్తానికి కొట్టడమో ఏదో చేయడమో చేశాడు. దాన్ని బట్టి చాలామంది ఇలా వచ్చి ఇక్కడికి చాలా అంటే చాలా మోసపోతున్నారు. అది ఎందుకు చనిపోయాడు, ఎవరైనా చంపారా ఏంటని కూడా పోస్ట్ మార్టం కూడా చేయకుండా ఇంటికైతే పంపించేశారు. అది అనేది ఇంకా ఏం తెలియలేదు. దానికోసం డబ్బులు పోయి మనుషులు పోయి చాలా అంటే చాలా మోసపోతున్నారు. దానికోసం ఇక్కడికి వచ్చేవాళ్ళు అసలు ఆ వీసాలు తీసేవాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ, వాళ్ళ ఇల్లు ఎక్కడ, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఇవన్నీ తెలుసుకొని మీరు రావడం మంచిది. ఎవరో కువైట్లో ఉంటున్నారు కదా, ముక్కు మొహం తెలియని వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు పంపేసి అక్కడ వాళ్ళు ఏ చిత్రహింసలు పెట్టినా అక్కడ కంపెనీలో తీయపోయినా ఎవరిని అడగడానికి కూడా సరిపోరు. చూశారు కదా ఇప్పుడు ఈ అబ్బాయి అయితే చిన్న వయసు అబ్బాయి చనిపోవడం జరిగింది. ఇది ఎంత దురదృష్టకరం అంటే వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతుందంటే అంత బాధపడుతుంది. దానికోసం చాలామంది నన్ను కామెంట్లు పెడతా ఉంటారు, అక్క నాకు సాయం చేయి, నాకు వీసా తీయి అని చెప్పి చాలామంది పెడతా ఉంటారు. వీసాలో తీసేలాగా కాదు, మనం వీసా తీసేస్తున్నామని చెప్పి ఏదో వీసా తీసేసి ఇక్కడ తీసుకొచ్చేలాక అయితే ఎవరు కాదు. చాలామంది తీస్తారు, ఎవరి వల్లైనా అవుతుంది. ఇప్పుడు మేమైనా వేరే వాళ్ళు ఎవరినైనా వీసా తీయమంటే తీస్తారు, పంపిస్తారు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి పని కల్పించాలి, పని ఉండాలి, వాళ్ళు బతికేలా ఉండాలి. అలా అయితేనే వీసా తీయాలి. అంతేగాని వాళ్ళు తీసుకొచ్చేసి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ తీసుకొచ్చేసి మన దగ్గర పెట్టుకొని మనం వాళ్ళని బాధ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి అది అసలు పద్ధతి కాదు. దాన్ని బట్టి చాలామంది అందుకే వీసాలు అయితే తీరు. కొంతమంది మాత్రమే. మీరు వీసా తీయించుకునేటప్పుడు మీరు కంపెనీలోకి అంటున్నారంటే కనుక మీరు ఆ కంపెనీ వాళ్ళ నెంబర్ కానీ కంపెనీలో పనిచేసిన వాళ్ళ నెంబర్లు కానీ ఎవరైతే మీకు వీసా తీస్తున్నారో వాళ్ళ ఇంటి దగ్గర అడ్రస్లు, ఆధార్ కార్డులు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వీళ్ళకి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కనుక్కోవాలి. వాళ్ళు ఓన్ హౌస్ ఎక్కడ, అసలు వాళ్ళు ఏ ఊరు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, అతను ఎన్ని సంవత్సరాలు బట్టి అక్కడ కువైట్లో ఉంటున్నాడు, ఆయన కంపెనీలో చేస్తున్నాడా, మా కంపెనీలో తీస్తాడా, ఇలా ఎంతమంది తీసుకెళ్ళాడు, ఇవన్నీ మీరు డీటెయిల్స్ కనుక్కొని మీరైతే డబ్బులు కట్టి ఇలాగ అయితే కువైట్కి రండి. అంతేగాని తెలియకుండానే తీసేస్తానన్నారు కదా వీసా, డబ్బులు కట్టేస్తే వెళ్ళిపోవచ్చు అని చెప్పి చాలామంది సప్పో చేసేసి డబ్బులు అయితే కట్టేసి ఇలాగ కంపెనీల ద్వారా ఆఫీసుల ద్వారా అయితే వచ్చి ఇలా మోసపోతున్నారు. ఇలాగా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరిని కూడా నమ్మొద్దు. మీరు కంపెనీ ద్వారా రావాలి అనుకుంటే మెయిన్గా మీకు ముంబైలో అయితే మనకి ఆఫీస్ ఏదో ఉంటుందంటే అవన్నీ కనుక్కొని
మీకు న్యూస్లో వస్తాయి, పేపర్లో వస్తాయి, ఇవన్నీ కనుక్కొని డైరెక్ట్గా ఆ ఆఫీస్కే వెళ్ళి మన కంపెనీలో జాబ్ కావాలి, కంపెనీలో ఉద్యోగం కావాలని చెప్పి మనం అలాగైనా ట్రై చేసుకోవచ్చు. అంతేగాని ఇలా మనుషుల్ని ఇలా మనుషులు నమ్మి డబ్బులు కట్టేసి ఇక్కడికి వచ్చి ఇలాగా పని లేక పాటు లేక వాళ్ళు ఎలా ఇబ్బంది పెట్టి ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు. ఈ దేశంలో మన ఇండియా వాళ్ళు మన వాళ్ళు ఉండి మన వాళ్ళే శత్రువుల కింద వాళ్ళే మోసాలు చేస్తున్నారంటే అది ఎంతవరకు కరెక్టో మరి వాళ్ళకే తెలియాలి. అదైతే చాలా అంటే చాలా రాంగు. దాన్ని బట్టి వచ్చేవాళ్ళు చాలామంది ఆవేశపడిపోకుండా, కంగారు పడిపోకుండా, మన ఇంటికాడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంతకన్నా దారుణంగా ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకుంటాం అవే బెటర్ అనుకుంటాం. దాన్ని బట్టి ఇంటికాడ ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి చాలామంది వెళ్ళిపోవాలి, ఏ అప్పు సప్పు చేసి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగలో ఇక్కడ అప్పు తీర్చేసుకోవచ్చు. 2 నెలలు తీర్చేయచ్చు, 3 నెలలు తీర్చేయచ్చు, లేదంటే 4 నెలలు, 1 సంవత్సరంలో తీర్చేయచ్చు. తర్వాత డబ్బులన్నీ మిగులుతాయి, అది ఇది అని ఆలోచిస్తారు. అదేమీ కాకుండా మీరు మెయిన్ ఇక్కడికి రావాలి అంటే మెయిన్గా ఆ వీసా తీసిన వాళ్ళు ఎవరు ఏంటి, మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత మన జాబ్ ఎలా ఉంటుంది, మన కంపెనీ ఏంటి, మనకి వెళ్ళిన వెంటనే మనకి కంపెనీలో పెడతారా లేదా, ఇవన్నీ చూసుకొని అప్పుడు వస్తే బాగుంటుంది. కానీ చాలా అంటే చాలామంది ఇలాగే మోసపోతున్నారు. దాన్ని బట్టి నేను చెప్పాల్సింది అయితే ఇదే, అన్నీ చూసుకొని జాగ్రత్తగా, కంపెనీయే కాదు ఇళ్ళల్లో పనికైనా సరే ఆఫీసుల ద్వారా వస్తున్నారు. ఆఫీసుల ద్వారా కూడా వచ్చిన వాళ్ళు కూడా ఇలాగే ఇబ్బందులు పడుతున్నారు. డ్రైవర్లు కావచ్చు, ఇంట్లో పనిచేసిన వాళ్ళే కావచ్చు. అదన్నీ చూసుకొని మీరు వస్తే అయితే మీరు బాగుంటుంది. కంపెనీల ద్వారా కూడా వచ్చిన వాళ్ళు కొన్ని ఇల్లులు బాగుంటాయి, కొన్ని ఇల్లులు బాగోవు. మళ్ళీ ఇంటికి పంపేయడం, లేదంటే కొట్టడం, తిట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాన్ని బట్టి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు, మీకు దగ్గర వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫ్యామిలీ వాళ్ళు ఉంటేనే వాళ్ళని నమ్మి మీరైతే డబ్బులు కట్టి మీరు ఇక్కడికి వచ్చినా పర్లేదు, కానీ వాళ్ళని అడగడానికి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి పని కల్పించకపోయినా, మనకి ఏమైనా తేడా జరిగినా వాళ్ళని అయితే అడగడానికి ఉంటుంది. బయట వాళ్ళని అయితే చూసారు కదా, అడగడానికి ఉండదు, చేయడానికి ఉండదు. దాన్ని బట్టి పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావు, తిరిగి తెప్పించలేము. దాని కోసం వచ్చేవాళ్ళు చాలా అంటే చాలా ఆలోచించి వీసాలు తీసే వాళ్ళని నమ్మి తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని, వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఇవన్నీ కనుక్కొని మీరు వీసాకి అయితే డబ్బులు కట్టండి. అంతేగాని ఉత్తరం అయితే ఎవరు మాటలు చెప్పేశారని చెప్పి వీసాకి డబ్బులు కట్టేసి ఇక్కడికి వచ్చి ఇలా మోసపోయి ఇలా బాధపడద్దు. నేను డిస్ప్లే మీద అబ్బాయి ఫోటో కూడా ఇచ్చాను, చూసే ఉంటారు కదా మీరు. దాన్ని బట్టి చూసుకోండి. మరి ఉంటా, మరి జై హింద్.